ఫ్రెష్‌గా ఉన్న పనీరు తాజాగా ఉండాలి. అప్పుడే మీకు కూర టేస్టీగా ఉంటది. నేనైతే ఇది ఇంట్లో చేసిన ఆవు పాలతో చేసిన పనీర్ అనమాట. ఆయిల్‌లో కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర ఈ 2 ఏగిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం వేయించేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అలాగే టమాటా కొంచెం మిక్సీ చేసేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం 2 రకాల కారాలు వేస్తున్నా. మీరు ఒక రకం కారం అయినా పర్వాలేదు, కలర్ కోసం అనమాట. కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసేసి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అట్టికి కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఈ 2 వేసేసి కొంచెం వేయించేసుకుని మసాలా పొడి కొంచెం వేసుకోండి. పాలు, చిక్కటి పాలు ఉంటే పాలు పోసుకోండి, లేకపోతే మేగడ వేసుకోండి. ఈ కసూరి మేతి పొడి కొంచెం, మసాలా పొడి అంతే. చాలా తొందరగా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది.